అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రుల ప్రారంభం పాటించవలసిన నియమాలు, అసలు చేయకూడని తప్పులేంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ముందుగా నవరాత్రులకు చాలా శక్తి ఉంటుందండి. ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ 11 రోజులు చాలా అద్భుతమైన రోజులు. సెప్టెంబర్ 22 సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణైన దుర్గాదేవి తనను పూజించిన భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తుంది. కాబట్టి ఈ దసరా నవరాత్రులు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది. దసరా నవరాత్రుల పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 22 సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగను జరుపుకుంటున్నాము. ఈ 11 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి తక్షణమే సిద్ధిస్తుంది. అంతటి శక్తి దసరా నవరాత్రులకు ఉంటుంది. అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న దాంట్లోనే ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసుకోండి. భక్తితో అమ్మవారిని స్మరించుకున్నా సరే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. మీరు నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా సరే మీకు కుదిరిన రోజులు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోండి. ప్రతిరోజు స్నానం చేసి వివిధ రకాలతో అమ్మవారిని అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే మీకు కలిగినది అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి, లేదా చిన్న బెల్లం ముక్కను కానీ పండ్లను కానీ నివేదించండి. ఈ 11 రోజులు అమ్మవారిని పూజించేవారు 11 రోజులు తలస్నానం చేయాలి అని నియమం లేదు. కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. ఒక పూట భోజనం చేసి రెండో పూట పాలు లేదా పండ్లను స్వీకరించండి. ఈ నవరాత్రుల్లో ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు, లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. తెల్లవారుజాము నిద్ర లేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోండి. ముఖ్యంగా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవిని అంటే స్థిరనివాసం ఉంటుందని దానికి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 11 రోజుల పాటు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. మీ ఇల్లు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగు పెట్టదు, అంటే అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగు పెట్టదు. ఇక ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఈ చిన్న దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఆడవారికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేయాలి. ఇక మీ ఇంటి గుమ్మానికి పచ్చగా ఉంచుకోండి, అంటే ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి పూలమాల కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఎన్నెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ దసరా నవరాత్రులు దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి వెళ్ళి నివేదించండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళ్ళ కూడా ఉంటాయి. ఈ దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితులు కూడా మాంసాహారం తినకూడదు. ఈ 11 రోజుల్లో మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి. విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా వెండి కుందెల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి. పసుపు రంగు చాలా శుభసూచకం కాబట్టి నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రం ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి. ఇక ఈ పండుగ రోజుల్లో పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకండి. అలాగే పగటిపూట నిద్రపోకూడదు. అమ్మవారు సంచరించే దసరా నవరాత్రుల్లో పగటిపూట నిద్రపోతే మీ గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది. నవరాత్రులకు అమ్మవారు పూజించే భక్తులు చల్లనీళ్ళతో స్నేహం చేస్తే చాలా మంచిది. చన్నీటితో స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. అలాగే ప్రతిరోజు అమ్మవారికి సాంబ్రాణి ధూపం సమర్పించి మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. అలాగే అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి తిష్ట ప్రవేశిస్తారు. అలాగే ఈ పవిత్రమైన నవరాత్రుల్లో ఏదైనా సరే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజుల మాల కానీ లేదంటే నిమ్మకాయ దండలు కానీ సమర్పించండి. ప్రతిరోజు దుర్గాదేవిని స్మరిస్తూ దుర్గా చాలీసాని చదవండి. దుర్గమ్మ అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. మన హిందూ సాంప్రదాయ ధర్మంలో స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కుటుంబ కలహాలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ దసరా నవరాత్రుల్లో స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ ఫోటో అంటే మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంకే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రించకూడదు. అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు. వయసు సహకరించిన వారు అలాగే ఆరోగ్యం బాగా లేని వారు మంచం మీద పడుకోవచ్చు. అయితే మంచం పైన ఉన్న పాత దుప్పటి వేస్తే తీసేసి కొత్త దుప్పట వేసుకొని నిద్రించాలి. అమ్మవారిని పూజించి భక్తులకు దసరా నవరాత్రుల్లో పొలిమేర దాటకూడదు. దసరా నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అమ్మవారి దీపారాధన చేస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే
తీరిపోతాయి. అలాగే ఈ నవరాత్రుల అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. పూజించిన అమ్మవారి కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే నవరాత్రుల ఉపవాస దీక్షలు చేసేవారు చాలా ప్రశాంతంగా భక్తి భావనతో ఉండాలి. ఎవరిపైనా గట్టిగా అరవకూడదు, పెద్దవారిని నిందించకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం కూడా ఉండదు. లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ దసరా నవరాత్రుల్లో నట్టింట్లో తలదువ్వుకొని చిక్కులు తీయకూడదు. అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. నిండు గడప దగ్గర కూర్చుని జుట్టు అసలు చేయకూడదనమాట. అలాగే జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరగకూడదనమాట. ఇలా చేస్తే అమ్మవారికి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈ 11 రోజుల పొరపాటును కూడా చెద్దన్నాన్ని తినకూడదు. వేడిగా ఉన్న ఆహారం మాత్రమే పూజించాలి. ప్రతిరోజు 2 పూట్ల కూడా స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. అలాగే దసరా నవరాత్రులు పొరపాటును కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ముఖ్యంగా ఈ నవరాత్రులు తోలు వస్తువులను ఉపయోగించకూడదు. అదేవిధంగా భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. వివాహం కాని ఆడవారు దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజున ముత్తైదులను పిలిచి ఇంటికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి ముత్తైదులకి కాలు కడిగి పసుపు రాయండి. ఇలా చేయడం వల్ల వివాహం కాని ఆడపిల్లలు మంచి భర్తని పొందుతారు. ఈ నవరాత్రుల్లో తులసి కోటను పూజిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్ర సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయండి. ఆడవారికి దీర్ఘ సుమంగిలి యోగం వరించి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ప్రతిరోజు లలితాల సహస్రనామం చదివితే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయడం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించడం ద్వారా మీ కుటుంబంపై అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో పేదలకు వస్త్రదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నవరాత్రుల్లో పొరపాటును కూడా భార్యాభర్తల మధ్య గొడవ పడకూడదు. ముఖ్యంగా ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఇవన్నీ కూడా మీ ఇంటికి దరిద్రం తెచ్చిపెడతాయి. ఈ దసరా నవరాత్రులు మీ పూజ గదిలో అఖండ జ్యోతిని వెలిగించి ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.